చిత్తూరులో దొంగలు తుపాకులతో హల్చల్ చేశారు. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిట్ వర్క్ వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. 2 తుపాకులతో కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగలను అరెస్ట్ చేశారు. 2 తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులో దొంగలు తుపాకులతో హల్చల్ చేశారు. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లో దొంగలు ప్రవేశించారు. 2 తుపాకులతో కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగలను అరెస్ట్ చేశారు. 2 తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులో దొంగలు తుపాకులతో హల్చల్ చేశారు. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్నటువంటి పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని ఇంట్లో దొంగలు చొరబడినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, మనం సాధారణంగా చూస్తుంటాం చెడ్డీ గ్యాంగ్స్ కానీ ఈ విధంగా దొంగతనాలు పాల్పడేటప్పుడు ఆయుధాలను చేత పట్టుకొని ఏదో విధంగా దొంగతనాలు పాల్పడేటువంటి సిచ్యువేషన్స్. కానీ ఇప్పుడు ఏకంగా తుపాకులతో వచ్చి 2 తుపాకులు, బుల్లెట్లు వారి దగ్గర స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు. మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా చూస్తున్నాం. స్క్రీన్లో ఆ దొంగలను పట్టుకున్నారు పోలీసులు. అయితే వారు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు తుపాకులు ఎక్కడి నుంచి వచ్చే వారికి ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అది ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. చిత్తూరు నగరంలోని లక్ష్మీ సినిమా హాల్ పక్కనే ఉన్న పుష్ప కిట్ వరల్డ్ సంబంధించకుండా ఆ షాపింగ్ యజమాని ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. మొత్తం 4 వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. వీళ్ళతో పాటు 2 తుపాకులు కూడా వీళ్ళు తీసుకువచ్చి డబ్బులు, నగదు కోసం షాపు యజమానిని తుపాకులతో బెదిరించారు. దీంతో అతను చాకచక్యంగా పోలీసులకు సమాచారాన్ని ఆయన ఫోన్ ద్వారా ఇవ్వటం జరిగింది. దీంతో వెంటనే అక్కడికి పోలీసులు సాయుధ బలగాలు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా తుపాకులు, పిస్టళ్లతో అక్కడికి చేరుకున్నారు. ఇంటి దగ్గర చేరుకుని ఎస్పీ మణికంఠ చందోళ్లతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకోవడంతో లోపల ఉన్న దొంగలు వాళ్ళు లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో వాళ్ళని అరెస్ట్ చేసి కాసేపటి క్రితమే కూడా చిత్తూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే ఈ సందర్భంగా ఇది తుపాకులతో 2 రౌండ్లు దొంగలు కూడా కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే అక్కడ యజమాని బెదిరించే క్రమంలో ఈ కాల్పులు జరిపినట్లుగా కూడా సమాచారం. దీంతో వెంటనే అక్కడికి పోలీసులు చేరుకోవడంతో కూడా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇంతకీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, తుపాకులతో వచ్చి ఈ విధంగా దొంగతనానికి వచ్చారా, మరేదన్నా కారణం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మొత్తం మీద తుపాకులతో ఒక ఇంట్లోకి దొంగలు ప్రవేశించడం చిత్తూరు నగరంలో తీవ్ర కలకలం రేపిందని చెప్పొచ్చు. తర్వాత పోలీసులు అక్కడ మొత్తం తుపాకులు, పిస్టళ్లతో పోలీసులు అక్కడికి చేరుకుని అక్కడ ఒక ఉద్రిక్తకర వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో కూడా ప్రాణాపాయం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అప్పటికప్పుడు అలర్ట్ అయిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దొంగల్ని తీవ్రంగా హెచ్చరించడంతో, లేకపోతే వాళ్ళ మీద కాల్పులు జరుపుతామని చెప్పి కూడా హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు వాళ్ళు లొంగిపోవడంతో వాళ్ళని వాహనంలో స్టేషన్ కి అయితే తరలించారు. మొత్తం మీద ఘటన మాత్రం తీవ్ర కలకలం రేపింది. దీనిపైన విచారణలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ మణికంఠ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చిత్తూరులో దొంగలు తుపాకులతో హల్చల్ చేశారు. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు.
2 తుపాకులతో కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అప్పటికే 2 రౌండ్లు తుపాకులతో యజమానిని బెదిరించే ప్రయత్నం చేశారు దొంగలు. పూర్తిగా మనం స్క్రీన్లో కూడా చూస్తున్నాం, ఆయన స్క్రీన్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా. పూర్తిగా భద్రతా బలగాలు అక్కడ చేరుకున్నాయి. ఎక్కడా ఎటువంటి ఘటన చోటు చేసుకోకుండా పోలీసులు ఇంటి చుట్టూ మోహరించినటువంటి పరిస్థితి. మొత్తంగా అక్కడ మన స్క్రీన్లో అయితే 3 వరకు కనిపిస్తున్నారు దొంగలు. వారిని పట్టుకుని అయితే అరెస్ట్ చేశారు. వారికి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఈ దొంగతనాలు, ఈ ముఠా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా విచారణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.